నైజీరియాలో కిడ్నాప్ అయిన విశాఖ ఇంజనీర్ క్షేమంగా విడుదలయ్యారు. ఈ ఉదయం సాయి శ్రీనివాస్ ను కిడ్నాపర్లు విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ నడి తెస్తున్నాం. వెంకట్, సాయి శ్రీనివాస్ ను విడుదల చేసినట్టు సమాచారం ఇంటికి చేరిందా? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? కిషోర్, ఇది దాదాపు గత నెల 29న సాయి శ్రీనివాస్ కిడ్నాప్ అయ్యాడు. ఏదైతే నైజీరియాలోని డంగోటి కంపెనీలో పనిచేస్తూ కిడ్నాపర్లు ఆ కారులో వెళ్తుండగా ప్రయాణిస్తుండగా అడ్డగించి కిడ్నాప్ చేయడం జరిగింది. అయితే దాదాపు ఇప్పుడు చూసుకున్నట్లే 18 రోజులు కావస్తుంది. ఇంతవరకు కూడా ఆ కుటుంబ సభ్యులు చాలా తీవ్ర ఆందోళనలో మునిగి ఉన్నారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున వాళ్ళకు ఈ శుభవార్త అందింది. కిడ్నాపర్ల చెర నుంచి సాయి శ్రీనివాస్ బయటపడ్డాడనేది డంగోటి కంపెనీ వాళ్ళు ఇచ్చే సమాచారం ఇచ్చారు. అయితే వెంటనే ఏదైతే సాయి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి కొద్దిగా క్షీణించే కారణంగా హాస్పిటల్లో చేర్పించామని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉంది, బాగానే ఉందనేది వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఏదైతే సాయి శ్రీనివాస్ విడుదలైన వెంటనే వీడియో కాలింగ్ తో వాళ్ళ భార్య బయలుతో మాట్లాడడం జరిగింది. లలిత పూర్తి స్థాయి మాట్లాడారని చెప్తున్నారు. అలాగే ఏదైతే డిమాండ్స్ కిడ్నాపర్ల కొంత డిమాండ్ చేశారో ఆ కంపెనీ దాని మూల్యాన్ని చెల్లించి మొత్తం విడుదల చేసినట్లు మనకి సమాచారం ఉంది. ఏదేమైనప్పుడు కూడా సాయి శ్రీనివాస్ ఇంజనీర్ కిడ్నాప్ ఉదంతం ఇప్పుడుతో ముగిసిందని చెప్పొచ్చు. దాదాపు ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు లేరు. దాదాపు 18 రోజులు చాలా నీరసించిపోయే కుటుంబం అంతా కూడా ఎదురు చూసే పరిస్థితి, సాయి శ్రీనివాస్ కోసం ఎదురు చూస్తూ చాలా నీరసించిపోయే పరిస్థితిలో ఉన్నారు. మేము ఎవరితో మాట్లాడే పరిస్థితులు లేమని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఈ ఇంతవరకు ఉదంతాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వంతో పాటు అలాగే మీడియా కాస్త చురుగ్గా వ్యవహరించి ఈ విషయాన్ని బహిర్గతం చేసి పూర్తిగా అండగా నిలిచారనేది ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అలాగే రేపు 2 రోజుల తర్వాత ఇండియాకు వాళ్ళ నుంచి ఇక్కడ విశాఖకు సాయి శ్రీనివాస్ చేరుకుంటారని కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. కిషోర్, థ్యాంక్ యూ వెంకట్.